నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 7 ఏళ్లలో జరిగిన అభివృద్ధి స్ఫూర్తితో ఏడాదిలోగా జిల్లాను జాతీయ స్థాయిలో నంబర్ 1 స్థాయికి తీసుకురావాలి. సంపూర్ణత అభియాన్ సత్కార కార్యక్రమంలో అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. ఉల్లికి కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు పోరాటాలు. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరిక. బలిజ సామాజిక వర్గానికి తగిన న్యాయం జరిగింది టీడీపీలోనేనని వైసీపీ బలిజ నేతలు తెలుసుకోవాలి. మీడియా ముఖంగా టీడీపీ బలిజ ప్రతినిధుల స్పష్టీకరణ. ఈ నెల 9న జరిగే అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి. రైతులకు రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపు. ఏడేళ్లలో జరిగిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని మరో ఏడాదిలో వైఎస్ఆర్ కడప జిల్లాను జాతీయ స్థాయిలో నంబర్ 1 స్థాయికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులకు సూచించారు. ఆకాంక్ష జిల్లా ఆకాంక్ష బ్లాకుల్లో 6 విభాగాల్లో లక్ష్యాలను సాధించిన నేపథ్యంలో సంబంధిత భాగస్వామ్య శాఖల అధికారులు, ఫ్రంట్ లైన్ అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ ఈరోజు కడప మాధవి కన్వెన్షన్ హాల్లో సంపూర్ణత అభియాన్ సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డిలు తొలుత అతిథులు ఆకాంక్ష జిల్లా బ్లాకుల లక్ష్య సాధనకు చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు ప్రదర్శించిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటైన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప ఆకాంక్ష జిల్లాలో ఎంపిక కాబడిన చింతకొమ్మదిన్న, జమ్మలమడుగు ఆకాంక్ష బ్లాకులలో నీతి ఆయోగ్ గుర్తించిన 6 అంశాలలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమానికి సంబంధిత శాఖలైన విద్య, వైద్య, శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ, పట్టణాభివృద్ధి మొదలైన శాఖల ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి తదితరులు పాల్గొన్నారు. మనం ఏదైతే యాస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో కానీ లేకపోతే యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో కానీ మనం సాధించినటువంటి ప్రగతి ఏంటి, అలాగే ఏ అంశాల్లో మనం పూర్తి స్థాయి మనం సాచురేషన్కి రీచ్ అయ్యాము, ఇంకా ఏ పారామీటర్స్లో మనం ఇంకా రీచ్ కావాల్సినటువంటి ఉంది అనేటువంటిది ఒక ఓవరాల్ రివ్యూ చేసుకోవడానికి, అదేవిధంగా ఎవరైతే ఒక మంచి పెర్ఫార్మెన్స్ చూపించి గ్రాస్ రూట్ లెవెల్లో ఇది ఏదో ఫండ్తో కూడకపోయినా, ఏదో ఎక్కువ డబ్బులు ఆదాయం అందుకోకపోయినా మంచి మెసేజ్ మిగతా అందరికీ పాస్ ఆన్ అవుతుంది. పోటీపడి పని చేయాలని జిల్లాకి ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేసే దాంట్లో మీరందరూ ఎంత కష్టపడుతున్నారో గ్రౌండ్లో వీళ్ళందరినీ అభినందించే కార్యక్రమం. దానివల్ల ఏదైతే సంక్షేమము అభివృద్ధి ఉందో ముందుకు టైంగా చేరుతుంది. ఒకరి మీద ఒకరు పోటీ పెట్టుకునే కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. స్పెషల్గా ఎప్పుడైతే సీకేతేనను, జమ్మలమడుగు 2 స్పెషల్గా నా కాన్సెప్ట్ సంబంధించి సీకేతేనను యాస్పిరేషన్ బ్లాక్లో పెట్టి దాని మీద రన్ చేసినటువంటి లాస్ట్ ఇయర్ మనకు ఈ సంవత్సరంలో సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఇక్కడికే విచ్చేయడం జరిగింది. రమాదేవి గారు శారదమ్మ గారు, కమలాపురం నియోజకవర్గంలోని నల్లపురెడ్డిపల్లె వద్ద అంబవరం రైల్వే బ్రిడ్జి పనులు పూర్తయితే ప్రజలతో పాటు వ్యాపార వర్గాలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్త నరసింహారెడ్డిలు తెలిపారు.
అంబవరం రైల్వే బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్సీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులతో కడప అనంతపురం రోడ్డు కొప్పర్తి పారిశ్రామిక వాడకు కనెక్టివిటీ ఉంటుందన్నారు. అంతేకాకుండా 10 కిలోమీటర్ల మేర సమయం వాహనదారులకు ఆదా అవుతుందన్నారు. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ నుంచి కొప్పర్తి పారిశ్రామిక వాడకు 10 నిమిషాల్లో చేరుకోవచ్చని ఆయన తెలిపారు. కొప్పర్తిలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను 7 నెలల్లో పూర్తి చేస్తామంటున్నారని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. బ్రిడ్జి నిర్మాణం కోసం సర్వీస్ రోడ్డు సుమారు 50 కోట్లను రైల్వే శాఖ వెచ్చించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. దీంతో పాటు కమలాపురం ఆర్ఓబి పనులు టెండర్ల దశలో ఉన్నాయని, వాటిని సత్వరమే పూర్తి చేసి నిర్మాణాలు జరిగేలా చూస్తామని తెలిపారు. మహాలక్ష్మి మహాసరస్వతి దేవత మహాగణాధిపతయే నమః. ఆనందమంగళ కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. దేవతా నక్షాంతారయామి నమస్కరోమి. ఓం శుచి భద్రం. నమస్కారం. ఈరోజు నలిపిరెడ్డిపల్లె దగ్గర అంబవరంకి ఎక్కడైతే రైల్వే గేట్ ఉందో దాని మీద రైల్ ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి భూమి పూజ చేయడం జరిగింది. ఇది కడప తాడిపత్రి రోడ్డుకి, కడప అనంతపురం రోడ్డుకి, అట్నుంచి కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకి కనెక్టింగ్ రైల్వే గేట్ ఇది. ఫ్యూచర్లో ఈ గేట్ ఉండడం వల్ల పెద్ద వెహికల్స్, ఇండస్ట్రీ నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం అంతా తిరిగి వస్తున్నాయి. దగ్గర 10 కిలోమీటర్ల దూరం కట్ డౌన్ చేయొచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇండస్ట్రియల్ ఏరియాకి కరెక్ట్గా 10 నిమిషాల్లో చేరేటట్టుగా ఈ ఆర్ఓబి ఉపయోగపడుతుంది. ఇండస్ట్రీస్కి అభివృద్ధి చెందడానికి ఈ రోడ్డు, ఈ రైల్ ఓవర్ బ్రిడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. దాన్ని తత్వరితగా పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్స్ గారు ఇద్దరిని తొందరగా చేయమని చెప్తున్నాం. వాళ్ళ ప్రామిస్ ప్రకారం 7 నెలల్లో పూర్తి చేస్తామని అంటున్నారు. 7 నెలలుగా పోయినా 9 నెలల్లో అయినా పూర్తి చేసి 9 నెలల్లో అయినా పూర్తి చేసి కనెక్టివేటింగ్ అదే కృష్ణపట్నం పోయేదానికి కానీ, రేపు వచ్చే గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్టింగ్ కానీ కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకి మెయిన్గా ఇది చాలా షార్ట్ కట్ అవుతుంది. దీనివల్ల ఈ ఏరియా కూడా ఎప్పటి నుంచో కూడా మనకి ఇటు పక్క ఉన్న పల్లెలన్నిటికి కూడా ఈ రైల్వే గేట్ వల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. అవన్నీ కూడా ఉపయోగం లేకుంటుంది దానికి కూడా. కాబట్టి రైతులకు, ఇండస్ట్రియల్ ఏరియాకు అందరికి కూడా ఉపయోగం ఉండే ఈ రైల్వే బ్రిడ్జ్ గవర్నమెంట్ యొక్క సహకారంతో, అలాగే రైల్వేస్ యొక్క సహకారంతో దీన్ని తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఈ రైల్ ఓవర్ బ్రిడ్జ్కి దగ్గర 50 కోట్ల రూపాయలు సర్వీస్ రోడ్లతో కలిపి రైల్వేస్ వాళ్ళు పెడుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఇలాంటి డెవలప్మెంట్ త్వరలో కమలాపురం ఆర్ఓబి కూడా పనులు స్టార్ట్ అవుతున్నాయి. టెండర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రేపు టెండర్స్ క్లోజ్ అయిపోతాయి. అయిపోయిన వెంటనే ఆ పనులు కూడా వెంటనే ప్రారంభించాలని అనుకున్నాం. ఈ నేషనల్ హైవే బ్రిడ్జ్ కూడా పూర్తిగా అయిపోయింది కాబట్టి త్వరలో దాన్ని కూడా ఓపెన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. బలిజ సామాజిక వర్గానికి తగిన గుర్తింపు, గౌరవం, పదవులు దక్కింది కేవలం తెలుగుదేశం పార్టీలోనన్న విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకోవాలని బలిజ టీడీపీ నేతలు తెలిపారు. కడప నగరంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, నిన్నటి రోజు వైసీపీ బలిజ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కొన్ని అంశాలను తెలియజేశారని, టీడీపీ అంతర్గత వ్యవహారాలను చెబుతూనే నిరాధారణ ఆరోపణలు చేయడం వారికి తగదన్నారు. తొలుత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కడప నగరానికి సంబంధించి ఎంతమంది బలిజలకు టికెట్ ఇచ్చారో తెలపాలన్నారు. బలిజలకు ఎవరి హయాంలో న్యాయం జరిగిందో వైసీపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని వారు హితవు పలికారు. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాకు చెందిన బలిజల ప్రముఖులైన రత్న సభాపతి రామచంద్రయ్య, బ్రహ్మయ్య, పాలకొండ్రాయుడు, రామయ్య తదితరులకు రాజకీయంగా ఉన్నత అవకాశాలు కల్పించిన ఘనత టీడీపీకే దక్కిందని వారు వివరించారు. వైసీపీ బలిజలకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చరిత్ర లేదన్నారు. వైసీపీలో పదవులు స్వీకరించేవారు ముందుకు రాకపోవడంతో కొంతమంది బలిజలకు ఆయా పదవులను కట్టబెట్టిన విషయం అందరికీ తెలిసిందేనని వారు తెలిపారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం బలిజ భవన్ పట్టించుకోకపోగా బలిజ భవన్ విషయంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చి అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్న విషయాన్ని వైసీపీ బలిజ నేతలు తెలుసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో బలిజ సంఘం నాయకులు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి దినం వైసీపీ నాయకులు, మా బలిజ సోదరులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీలో జరిగిన కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. దానికి కౌంటర్గా మేము తెలుగుదేశం పార్టీలో జరిగేటి మాకు సంబంధం లేదు అని మళ్ళా మాట్లాడారు. సంబంధం లేని వాళ్ళు ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. అది మీ అంతర్గత విషయం అని చెప్పి అన్నారు. మళ్ళీ ఎందుకు మాట్లాడినారో తెలియదు. మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు చెప్పేది ఎట్లుందంటే మేమేదో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం చేశాము అని చెప్పి చెప్తున్నారు. ఉదాహరణకు నేను ఒకటి చెప్తున్నాను. మీరు 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్లు జరిగితే మీరు ఎంతమంది బలిజలకు టికెట్లు ఇచ్చారు? ఈరోజు నిన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము కిరణ్ భార్యకి ఇచ్చాము, రెడ్డి ప్రసాద్ భార్యకి ఇచ్చాము అని అంటున్నారు. రెడ్డి ప్రసాద్ భార్యకి ఇచ్చింది బీసీలో ఇచ్చారు, కిరణ్ భార్యకి ఇచ్చింది బీసీలో ఇచ్చి మీరు బలిజోళ్ళకి ఇచ్చారు అని చెప్పి చెప్పడము సిగ్గుచేటు. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఒకసారి. తెలుగుదేశం పార్టీలో బలిజలకు మేలు జరిగింది అంటే ఒక్క తెలుగుదేశం పార్టీలో జరిగింది. ఉదాహరణకు మేము కోకొల్లలుగా చెప్తాం. ఎందువల్ల అంటే సభాపతి గారు, రామచంద్రయ్య గారు, బ్రహ్మయ్య గారు, పాలకొండరాయుడు గారు, రామయ్య గారు ఎంపీగా, ఇంతమందికి ప్రతి ఒక్కరు కూడా మినిస్టర్ అయ్యారు. బ్రహ్మయ్య అయినారు, సభాపతి అయినారు, రామచంద్రయ్య అయినారు. ప్రతి ఒక్కరు కూడా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేయడం జరిగింది. మీరు ఈ కడప జిల్లాలో కానీ ఎక్కడే కానీ బలిజలకు ఎమ్మెల్యే సీట్ ఒక్కటన్నా ఇచ్చారా? 2019లో ఇచ్చారా? 2014లో ఇచ్చారా? చెప్పండి. మీరు విమర్శిస్తున్నారు. ముందు మీ పార్టీ వాళ్ళని, మీ నాయకుడిని అడగండి, బలిజలకు ఏం చేస్తామని మీరు విమర్శ చేసుకోండి. ఇదే హరేంద్రనాథ్ గారు పార్టీ ఆఫీస్కి వెళ్ళి, డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళి, ఏమయ్యా మేము పార్టీలో ఉన్నాం, నేను రామచంద్రయ్య గారు, బలిజలకు ఒక్క సీట్ లేదా అని అడిగితే ఒక్క సీట్ కూడా ఇవ్వలే. ఈరోజు బీసీలకు ఇచ్చి అది బలిజలకు ఇచ్చామని చెప్పుకోవడం మీకు ఎట్లా ఉందో మాకు అర్థం కావడం లేదు. నువ్వు నగర అధ్యక్షుడు అడిగితే నీకు ఇచ్చారా? వేరే సమాజ వర్గానికి ఇచ్చారు. నువ్వు నాకు కడప ఇది కార్పొరేషన్, బలిజ కార్పొరేషన్కు డైరెక్ట్గా ఇమ్మంటే ఇచ్చారా? నువ్వు అలిగి ఒక 6 నెలలు సంవత్సరం రాలే. నువ్వేం రాలేదని కూడా నీ నాయకులు నిన్ను అడగలే. మాకు తెలుసు ఆ విషయం. మీరెంత బాధపడారో, మీరెంత క్షోభ అనుభవించారో మాకు తెలుసు. ఈరోజు ఏ దిక్కు లేకపోతే అక్కమ్మగూడె దిక్కు అనే లెవెల్లో మీకు ఈ పొద్దు పదవులు ఇచ్చారు, ఈ పొద్దు మీరు మాకు ఆ పదవులు ఇచ్చారు, ఈ పదవులు ఇచ్చారు అని మాట్లాడతారు. ఎవరు దిక్కు లేక మిమ్మల్ని పెట్టుకున్నారు ఆ పదవిలో. మీరు బలిజ భవన్ గురించి అడిగారు. బలిజ భవన్ మీ నాయకుడు 5 ఏళ్ళు ఉన్నారు. మీరు బలిజ భవన్ మీరు ఎందుకు కట్టలేకపోయినారు? మా నాయకులు, మా శ్రీనివాసులు రెడ్డి గారు, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు, మా ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు, వాళ్ళు బలిజలకు మేము బలిజ భవన్ కట్టిస్తామని చెప్పి ప్రామిస్ చేసి నిజము. 100 మంది 200 మంది బలిజ కులస్తులు మీటింగ్ పెట్టి ఆ పొద్దు వాళ్ళ ముద్ర చెప్పడం జరిగింది. ఈరోజు కూడా దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అందరు సొంతకాలు తీసుకొని వేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. గవర్నమెంట్లో క్యాబినెట్లో కూడా పెడుతున్నారు. అది మీకు తెలియదు. తెలుగుదేశం పార్టీలో ఉంటే తెలుస్తుంది. మీరు పక్క నుండి ఏదో మాట్లాడితే అది చేయలే అంటే అది చాలా తప్పది. బలిజ భవను జరుగుతుంది. తొందరలో కూడా స్థలం కూడా కేటాయిస్తారు. ఎక్కడ అనేది ఎప్పుడు అనేది చెప్తాం తొందరలో. నిన్నటి దినం బలిజ సోదరులు శివ అండ్ గ్రూప్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా పైన, మా కులం పైన ఇది లేదు అది లేదని అన్నారు. హరిప్రసాద్ అన్నకు ఇచ్చింది సముచితమైన స్థానం కాదు అనే ఉద్దేశము ఒకటి. దాన్ని తిరిగి మా ఎమ్మెల్యే గారు, అన్న ఈ డైరెక్టర్ పోస్టు మీ కులంలోనే ఎవరికో ఒకరికి ఇప్పించుకోండి, లేదంటే వేరే వాళ్ళకు పోతుంది,
దాని తర్వాత మళ్ళా నీకు మేము చైర్మన్ పోస్టుకు ట్రై చేస్తాము, చైర్మన్ పోస్ట్ ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పినారు మా ఎమ్మెల్యే గారు. కాబట్టి మాకు మళ్ళా హరిప్రసాద్ అన్నకు మేము ఏదో ఒక రూపంలో తెప్పించుకుంటాం పదవి. మా ఎమ్మెల్యే గారు కానీ వాసు గారు కానీ పోరాడి ఆయనకు సముచిత స్థానం కల్పిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు చూసుకోండి, మీ పార్టీలో ఒక్కరికి లేదు ఒక్క పదవి, ఒక కార్పొరేటర్ కానీ మిమ్మల్ని తుడిచిపెట్టేశాం మేము కడపలో. మీరు కూడా దయచేసి పార్టీలోకి మేము సౌకర్యంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని. ఆడ ఏం ఉండదు, ఎత్తిపోయే పార్టీ కాబట్టే మీకు పదవులు ఇచ్చారు, లేకుంటే మీకు పదవులు ఇంతకుముందు గతంలో ఇచ్చారా? ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలించి అమ్మే చేసే విధానాన్ని నిరసిస్తూ నిర్వహిస్తున్న అన్నదాత పోరు కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని పాలకులకు కనువిప్పు కలిగించాలని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. ఈ మేరకు అంజద్ బాషా పార్టీ కార్యాలయంలో ఈ నెల 9వ తేదీ నిర్వహించే అన్నదాత పోరుకు సంబంధించిన పోస్టర్లను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినప్పటికీ అన్ని వర్గాలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ముఖ్యంగా రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులోకి బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గత 3 నెలలుగా రైతులు బస్తా యూరియా కోసం పడరాని పాటలు పడుతున్నా పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని మేల్కొల్పాలన్న ఉద్దేశంతో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగా కడప నగరంలో ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నుంచి రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతి పత్రాన్ని సమర్పిస్తామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి రైతు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 1.5 సంవత్సరం కావస్తుంది. మరి ఈ 1.5 సంవత్సర కాలంలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో మరి రైతులు అనేక సమస్యలతో మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం. మరి ఇవాళ గత 3 నెలలుగా యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. మరి గత 3 నెలలుగా రైతులందరూ కూడా ఒక బస్తా యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడుతున్నా మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలి అనే ఉద్దేశంతో మరి మన ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ నెల 9వ తేదీన అన్నదాత పోరు పేరుతో మరి రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి, మరి మొద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలి అనే ఉద్దేశంతోనే మరి ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులను కలుపుకొని ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి కడప నియోజకవర్గంలో కూడా మరి ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి మరి రైతు సోదరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ర్యాలీగా వెళ్ళి మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న రైతన్నలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో
రైతులు సంక్షోభంలో ఉంటే మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి లేదు. ఒక పక్క రైతులు ఇబ్బంది పడుతుంటే మరి వాళ్ళ ఇబ్బందుల్ని మరి తెలుసుకొని మరి ఆ ఇబ్బందులను పరిష్కరించాల్సింది పోయి మరి ఈరోజు ఈ ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళను అవహేళన చేసే విధంగా మరి ఈరోజు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉల్లికి కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. ఈరోజు కడప కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉల్లి రైతుల ఆందోళనలో గాలి చంద్ర పాల్గొన్నారు. తొలుత రైతులు ఉల్లిగడ్డలపై పెట్రోల్ పోసి తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం చంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లి సాగు చేసే జిల్లాల్లో కడప జిల్లా ప్రధానమైందని, జిల్లాలో దాదాపు 10,000 ఎకరాల్లో ఉల్లి సాగు చేసినట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు. ఉల్లి ధర ఎన్నడూ లేని విధంగా క్వింటా 1,000 రూపాయలు కూడా పలకడం లేదని, ప్రభుత్వం 1,200 రూపాయలుగా ప్రకటించి కొనుగోలు చేస్తామని అంటుండగా 1,200 రూపాయలకు అమ్మితే కనీస పెట్టుబడులు కూడా దక్కవన్నారు. చీడలు, తెగులు, వైరస్లు, వాతావరణ ప్రభావాలన్నింటినీ అధిగమించి పంట దిగుబడి చేతికి వచ్చేదాకా ఎకరాకు దాదాపు 80,000 దాకా ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. ఒక్కో ఎకరాకు 70 క్వింటాల దిగుబడి వచ్చినా ప్రభుత్వం ప్రకటించిన 1,200 రూపాయలకు అమ్మితే కనీసం పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి నెలకొందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ప్రభుత్వాలు తగినంత మద్దతు ధర కల్పించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దీనస్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటా ఉల్లి ఎర్రగడ్డలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉల్లి రైతులను 3,000 రూపాయలతో ఎర్రగడ్డలను. ఉల్లి సాగు చేసేటటువంటి రైతులకు పంట పైన క్వింటా 3,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, దళారుల బారి నుండి రైతులను కాపాడాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కడప జిల్లాలో దాదాపు 10,000 ఎకరాలలో ప్రతి ఏటా ఉల్లి సాగు అవుతుంది. అందులో ప్రధానంగా ఎర్రగుంట్ల, వీరప్రాయనపల్లె, తొండూరు, మైదుకూరు లాంటి ప్రాంతాలలో విరివిగా సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఎకరా సాగు చేయాలంటే ఇత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీ ఖర్చులు, రైతు శ్రమ తీసుకున్నప్పుడు కనీసం అంటే హీనంగా అంటే 3 మాసాల నుంచి 4 మాసాల వరకు 80,000 నుంచి 90,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇవాళ ప్రభుత్వము ఏదో మొక్కుబడిగా బయటేమో దళారులు 700 నుంచి 1,100 లోపల పెట్టి గడ్డలు బాగుంటే 1,100 చెల్లిస్తున్నారు. లేకపోతే రకరకాలైనటువంటి కారణాలతో కేవలం 700, 800తో క్వింటా ధర పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వము వ్యాపారులతో కుమ్మక్కైపోయి ఇవాళ కేవలము 1,200 రూపాయలతో మేమే కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించడం అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు కేంద్రంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో నిరవధికంగా ఆందోళన జరుగుతూ ఉంది. ఇవాళ కడప జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఎర్రగడ్డలు తీసుకొని వచ్చి ఇక్కడే పోసి ఇవాళ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. తుంటికి సంబంధించి తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సేవలను బాధిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెన్నై అపోలో ఆసుపత్రి వైద్య నిపుణులు కోరారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్థోపెడిక్ సీనియర్ కన్సల్టెంట్, రోబోటిక్ మోకాలి రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డితో కలిసి అసోసియేట్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్, కన్సల్టెంట్ అనస్థీషిస్ట్ డాక్టర్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. తమ ఆసుపత్రిలో హిప్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలో డైరెక్ట్ యాంటీరియల్ అప్రోచ్ విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ ఆధునిక చికిత్స విధానంతో బాధితులకు తక్కువ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఒకరోజు వ్యవధితో బాధితుడిని నడిపించి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపడం జరుగుతుందని వారు వివరించారు. ఆర్థోపెడిక్ వైద్యానికి సంబంధించి చెన్నై అపోలో హాస్పిటల్లో మెరుగైన ఆధునిక సేవలు అందుబాటులో ఉన్నాయని వారు వివరించారు.
ఇటీవల తాము తుంటికి సంబంధించి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామన్నారు. తమ వైద్య బృందం పర్యవేక్షణలో శస్త్రచికిత్సలు విజయవంతం కావడం ఇందుకు సహకరించిన బాధిత కుటుంబాలను అభినందిస్తున్నట్లు వారు తెలిపారు. జిల్లా ప్రజలు తమ వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని, తమ అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలని వారు సూచించారు. డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్పి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీగా వచ్చింది. ఇప్పుడు మనం అపోలో హాస్పిటల్లో చేస్తున్నాము. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఏం అడ్వాంటేజెస్ చూస్తే, సో ప్రీవియస్గా మనం కట్ చేసేది సైడ్లో లైక్ బ్యాక్ సైడ్ మసిల్స్ని కట్ చేసి జాయింట్ని అప్రోచ్ చేసి రీప్లేస్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే టెక్నిక్లో ఫ్రంట్ సైడ్లో ఓన్లీ స్కిన్ మాత్రం కట్ చేస్తాము, మీకు దాన్ని త్రూ ద మసిల్ ప్లేన్ అట్లయినా లైక్ మసిల్ ఏది కట్ చేయము. మసిల్ ఇన్ బిట్వీన్ ద మసిల్ అంటే మసిల్ లోపల పోయి డైరెక్ట్గా జాయింట్ అప్రోచ్ చేసి హిప్ రీప్లేస్మెంట్ చేస్తాము. సో దాంట్లో అడ్వాంటేజెస్ వచ్చేసరికి నరం, బ్లడ్ వెసల్స్ ఏది కట్ చేయము, మసిల్స్ కట్ చేయము. సో ఇమీడియట్గా మనం సేమ్ డే నడిపించవచ్చు పేషెంట్ని. ఇంకొకటి ఆపరేషన్ చేస్తూ ఉండగానే అలైన్మెంట్, బ్యాలెన్స్ లైక్ లెంత్, ఈ కాల్లో షార్ట్ అయ్యేది, ఈ కాల్లో ఎక్కువ షార్ట్, ఈ కాల్లో లెంత్ పెట్టేది, అది అన్నీ మనం లైవ్గా మనం సర్జరీ అప్పుడే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో దానివల్ల పేషెంట్కి ఏం బెనిఫిట్ అంటే ఆల్మోస్ట్ నియర్ నార్మల్ జాయింట్ వచ్చేస్తుంది. సో ఇది మనం పేషెంట్ చేసిన పేషెంట్ వీడియోస్ చూపిస్తాము. సో ఇక్కడ చూస్తే స్టెప్స్ ఆపరేషన్ చేసి 1 వీక్లోనే ఐఎమ్ ఆల్మోస్ట్ నియర్ నార్మల్గా స్టెప్స్ మెట్లు ఎక్కేది, దిగేది, నార్మల్ ఫ్లాట్ సర్ఫేస్లో ఎక్కేది, అది అన్నీ చేసుకుంటుంది. సో ఇది వచ్చేసరికి ఈమెకు బోత్ సైడ్స్ 2 ఇప్పు మార్చినాము. ఈమె వచ్చి చాలా 5-10 yearsగా సివియర్ పెయిన్లో షీ వాజ్ సఫరింగ్. సో ఆమె 2 ఇప్పును అట్ ఎ టైం లైక్ డబుల్ స్టేజ్గా చేసాము. ఒకరోజు లెఫ్ట్ సైడ్ చేసామంటే 3 days తర్వాత రైట్ సైడ్ చేసాము. ఇది 2 weeks తర్వాత. సో ఆమె హ్యాపీగా ఆమె పని చేసుకుంటుంది, ఏం ఇంబ్యాలెన్స్ లేదు, ఆల్మోస్ట్ నియర్ నార్మల్గా ఉంది. ఐఎమ్ డైలీ యాక్టివిటీ స్టిల్ ఐఎమ్ 60 years బతికే లైన్ ఉంది. సో షీ కెన్ లీడ్ ఆల్మోస్ట్ నియర్ హ్యాపీ లైఫ్. సో దీనికి అనస్థీషియా గురించి మనం అనస్థీషియా స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు. అనస్థీషియా టెక్నిక్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రీహాబిలిటేషన్ వచ్చేసరికి పేషెంట్ ఈరోజు ఆపరేట్ చేస్తామంటే వితిన్ 6 to 8 hours మనం పేషెంట్ని నార్మల్గా వాక్ చేపిస్తాం. సో నెక్స్ట్ పేషెంట్ ఫిట్గా ఉంటే ఆ రోజే మనం డిశ్చార్జ్ చేసేయవచ్చు. సో కొంచెం క్రానిక్ పేషెంట్, ఎల్డర్లీ పేషెంట్ అంటే ఒక రోజు హాస్పిటల్లో పెట్టుకొని నెక్స్ట్ డే అబ్జర్వేషన్ పెట్టి వాకింగ్ చేయించి డిశ్చార్జ్ చేస్తాం. నో రెస్ట్రిక్షన్స్, అన్ని పనులు ఆయన చేసుకోవచ్చు. Consultant anesthetist, Apollo Hospital, Greens Road, Chennai. The anesthetic technique what I follow for this direct anterior hip replacement is single shot spinal anesthesia. So followed by for post-operative pain relief, I'll give a single shot pericapsular nerve block. What it means is only the sensory nerve supplying the hip joint is blocked. That is with one single shot is enough. And after the surgery, we'll make the patient to walk like 2-3 hours after the surgery on the same day, and they can have their normal food 2 hours after the surgery, and they can walk comfortably without any pain. So this is the anesthesia and pain management what we routinely follow for direct anterior hip. కడప నగరంలో విర్టెన్ గ్రూపుకు సంబంధించి HMMM హమేషా రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిల్ కాంపాక్టర్ మరియు టెండమ్ రోలర్ యంత్రాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు కాంట్రాక్టర్లు యంత్రాలను పరిశీలించి దాని ప్రత్యేక లక్షణాలను, కాంపాక్ట్ డిజైన్ యంత్రాల గురించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆధునిక టెక్నాలజీతో కూడిన ఇలాంటి మిషనరీ ఎంతో అవసరం ఉందన్నారు. రోడ్ల నిర్మాణం కోసం సంబంధించి ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని వారు వివరించారు. ఈ యంత్రాలన్నీ జాతీయ, రాష్ట్ర రహదారుల్లో పనిచేస్తున్నాయని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో హరూన్ గ్రూప్ ఎండీలు హర్షద్ బాషా, ఆసిఫ్ బాషా, కార్పొరేటర్లు అజ్మతుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. వారి మెషినరీని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది కడప పరిసరాల్లో. ఇది చాలా సంతోషమైన విషయము. ఇట్లాంటి ఆధునిక మంచి టెక్నాలజీతో కూడిన ఫారిన్ మెషినరీ
ఇక్కడ కాంట్రాక్టర్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని జిల్లాలు అన్ని ఏరియాస్ రోడ్ల పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ డెవలప్మెంట్ అవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి మెషినరీ ఎంతో అవసరమని భావించి ఈరోజు ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయము. హ్యామ్ కంపెనీ వారికి వారు ఆశించిన స్థాయిలో ఇక్కడ వ్యాపారం జరగాలని వాళ్ళు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కంపెనీ ఇందులో మనకి రోలర్స్ కానీ రోడ్ కన్స్ట్రక్షన్ మిషనరీ అంతా ఉంటుంది. రోలర్లు, పేవర్లు, బీటీ పేవర్లు, కాంక్రీట్ పేవర్లు, మిల్లింగ్ మిషన్లు అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మన మేజర్గా ఇప్పుడు కడప డిస్టిక్లో ఈరోజు మనం హ్యామ్ రోలర్స్, సింగిల్ డ్రమ్ రోలరు, డబుల్ డ్రమ్ రోలరు మనము రోడ్ షో పరంగా డిస్ప్లే పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకు అందరు కాంట్రాక్టర్లు అందరూ వచ్చారు, అందరూ చూశారు, అందరికీ నచ్చింది కూడా. సో ఈ పరంగా మీరు అందరూ ఎవరైనా ఉన్నా సరే కాంట్రాక్టర్లు వచ్చి చూడొచ్చు. మేము ఇక్కడ తిరుగుతూనే ఉంటాము. ఏమన్నా రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నా మాకు కొంచెం సహకరించండి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వం భారీ స్కామ్కు పన్నాగం పన్ని కార్పొరేషన్ శక్తులకు మేలు చేకూర్చేలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ కడప యువజన విభాగ ఉపాధ్యక్షులు రహమతుల్లా ఖాన్ తెలిపారు. వేంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చేందుకు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు సంపద సృష్టించకపోగా జగన్మోహన్ రెడ్డి సృష్టించిన సంపదను ప్రైవేటీకరణ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారన్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కళాశాలలు నిర్మించిన జగన్మోహన్ రెడ్డి ఒక్కో కళాశాలకు 50 ఎకరాల చొప్పున 10 కళాశాలలకు 500 ఎకరాల భూమిని కొనుగోలు చేశారన్నారు. ఒక్కో కాలేజీ నిర్మాణం కోసం 500 కోట్ల చొప్పున 10 కాలేజీల నిర్మాణం మొత్తం 5,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి నిర్మించడం జరిగిందన్నారు. ఈ సంపదను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలని చూస్తున్న చంద్రబాబు ఒక్క మెడికల్ కళాశాల సంవత్సరానికి 150 సీట్ల ప్రకారం 10 మెడికల్ కళాశాలలకు 1,500 మెడికల్ సీట్లతో అర్హత పొందిన విద్యార్థులకు సగభాగం సీట్లు కేటాయించి మిగతా 750 సీట్లు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునే యత్నాలు ప్రారంభించారన్నారు. ఒక్కొక్క కళాశాలకు మొత్తం 50 ఎకరాల చొప్పున ఒక్కొక్క కళాశాల ఈరోజు 500 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది. అలా చూసుకుంటే 10 కళాశాలలకు 500 ఎకరాల భూమిని 5,000 కోట్లకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టి నిర్మిస్తే ఈరోజు ఆ డబ్బంతా కూటమి ప్రభుత్వం తీసుకెళ్ళి ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇదంత అన్యాయం అంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఒక సంవత్సరానికి మొత్తం ఒక్కో మెడికల్ కాలేజీలకు సీట్లు సంపాదించాలంటే ఎంట్రన్స్ రాసి పేద విద్యార్థులు మెడికల్ సీట్లు సంపాదించుకోవాలి. అలా ఉండదు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కో మెడికల్ కాలేజీకు 1 కోటి నుండి 2 కోట్లు ఖర్చు అవుతాయి. ఈ డబ్బులు మొత్తం సగం పర్సెంట్ 700 పైగా సీట్లను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమ్ముకోవాలని ప్రైవేటీకరణ వారి చేతుల్లో పెట్టాలని చూస్తూ ఉన్నారు. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు ఎలక్షన్లో గెలవడానికి కళ్ళుబొల్లి మాటలు చెప్పి సంపద సృష్టిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ సంపద సృష్టించడం ఎక్కడైనా పోని దేవుడిగా కానీ ఉన్నటువంటి సంపదను మా జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించి పేద ప్రజల కోసం 10 కాలేజీలు కట్టడం జరిగింది. ఈ కాలేజీలకు ఇంత డబ్బులు ఖర్చు పెడితే ఆ డబ్బులు తీసుకెళ్ళి మీరు ప్రైవేటీకరణతో ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి ఈరోజు మీరు మొత్తం భారీ స్కామ్కు చర్యలైతే జరుగుతూ ఉన్నాయని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 7 ఏళ్లలో జరిగిన అభివృద్ధి స్ఫూర్తితో ఏడాదిలోగా జిల్లాను జాతీయ స్థాయిలో నంబర్ 1 స్థాయికి తీసుకురావాలి. సంపూర్ణత అభియాన్ సత్కార కార్యక్రమంలో అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. ఉల్లికి కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు పోరాటాలు. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరిక. బలిజ సామాజిక వర్గానికి తగిన న్యాయం జరిగింది టీడీపీలోనేనని వైసీపీ బలిజ నేతలు తెలుసుకోవాలి. మీడియా ముఖంగా టీడీపీ బలిజ ప్రతినిధుల స్పష్టీకరణ. ఈ నెల 9న జరిగే అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి. రైతులకు రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపు.
సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.